జగన్మోహన్ రెడ్డి నిర్వాహకంతోనే ఈ దుస్థితి రాష్ట్రానికి వచ్చిందని, ఆ తప్పుల్ని సరిదిద్దేందుకే నేను సింగపూర్ వచ్చానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న తనను కలిసిన తెలుగు ప్రజల్ని, పారిశ్రామికవేత్తలకి వివరించడం జరిగింది. విదేశాల్లో స్థిరపడి సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్ళు జన్మభూమిని మర్చిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 5 రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా తొలి రోజున ఆదివారం స్థానికంగా ఉన్న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సహా మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు హాజరయ్యారు. సీఎం సభా ప్రాంగణానికి రాగానే సభకు హాజరైన వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. మా తెలుగు తల్లి గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం తెలుగుదనం ఉట్టిపడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని, తన సింగపూర్ పర్యటన ఉద్దేశాలను వివరించారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను తెలుగు ప్రజలు అందిపుచ్చుకున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు తెలుగు ప్రజల జీవితాలను మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 120 పైగా దేశాల్లో తెలుగు ప్రజలు స్థిరపడ్డారు. ఏ దేశానికి వెళ్ళినా గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడున్న తెలుగువారు ఓ 10 నిమిషాల్లోనే వచ్చే పరిస్థితి వచ్చేసింది. ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుగు వాళ్ళు వెళ్ళడమే కాదు, ఆయా దేశాల్లోని స్థానికుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే స్థానికుల కంటే తెలుగువారి తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. నాదెళ్ల సత్య లాంటి వాళ్ళు మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. ప్రపంచంలోని చాలా కంపెనీలకు సేవలు అందిస్తూ మన తెలుగు వాళ్ళు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. సింగపూర్లో 40,000 మంది తెలుగువారు నివాసం ఉంటున్నారు. తెలుగు వాళ్ళు ఏ ఏ దేశాల్లో స్థిరపడ్డారో ఆ దేశం వారికి కర్మభూమి. అవకాశాలు కల్పించిన ఆ దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి. అదే సమయంలో పుట్టిన ఘటన తెలుగు వాళ్ళు మరవకూడదు. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ వారి జన్మభూమి. ఆ జన్మభూమి అభివృద్ధి కోసం తెలుగు వాళ్ళు పనిచేయాలి, పెట్టుబడులు పెట్టాలి, అక్కడ పేదలకు చేయూత అందించాలి. భారత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కట్టిన పనులతో మీరు ఈ స్థాయికి ఎదిగారు, ఎన్నో అవకాశాలు పొందారు. కాబట్టి జన్మభూమి అభివృద్ధికి కృషి చేయడం, పెట్టుబడులు పెట్టడం అనేది బాధ్యతగా తీసుకోవాలి. నేను ఏ దేశం వెళ్ళినా అక్కడే తెలుగు వారిని తప్పకుండా కలుస్తానని చెప్పారు. సింగపూర్ దేశం అంటే నాకు చాలా అభిమానం, గౌరవం. నీతి నిజాయితీలకు సింగపూర్ దేశం నిలువెత్తిన నిదర్శనం. ఈ దేశంలో అవినీతి తక్కువ. సింగపూర్ రోడ్ల మీద ఒక కాగితం మొక్క కూడా కనిపించదు. చాలా కాలం క్రితమే చెత్తను కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేసే విధానాన్ని సింగపూర్ ఆచరణలో పెట్టింది. అదే తరహా విధానాన్ని హైదరాబాద్ నగరంలో అమలు చేశాను. చాలామంది రాజకీయ నేతలు సింగపూర్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు. కానీ ఏపీ సీఎం మాత్రం ఇక్కడికి వచ్చి తాను చేసిన మంచి పనులను అమలు చేస్తున్నారని సింగపూర్ దేశ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ చెప్పారు. ఇలాంటి సింగపూర్ ప్రభుత్వంతో ఏపీకి గ్యాప్ వచ్చింది. నేను అడిగిన వెంటనే ఉచితంగా అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది. సింగపూర్ ప్రభుత్వం చాలా దేశాల్లో టౌన్షిప్లు కట్టింది. కాబట్టి సీడ్ క్యాపిటల్ నిర్మాణం సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించాను. కానీ 2019లో ప్రభుత్వం మారి సింగపూర్ను తప్పుపట్టే పరిస్థితి తీసుకొచ్చారు. వాటిని సరిదిద్ది రికార్డు సరిచేయడానికే సింగపూర్ వచ్చాను. ఏపీ బ్రాండ్ సింగపూర్లో తిరిగి నెలకొల్పడానికే వచ్చాను. మన రాష్ట్రంలో ఏ ఒక్కరు తప్పు చేసినా తెలుగు వాళ్ళే చేశారంటారు. ఆ అభిప్రాయాన్ని సింగపూర్ ప్రభుత్వంలో, సింగపూర్ కంపెనీల్లో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాను. సింగపూర్కు కలిగిన అసౌకర్యానికి బాధపడుతున్నానని వారికి చెబుతున్నాను. సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి ముందుకు రాకపోవచ్చు. జరిగిన వాస్తవాలను మాత్రం వారికి తెలియజేస్తాను. 2019లో కూడా మన ప్రభుత్వమే కొనసాగి ఉంటే అమరావతి సింగపూర్ స్థాయికి చేరేది. కానీ 2019 ఎన్నికల్లో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ఈ బాధ్యత నా మీదే కాదు, మీ మీద కూడా ఉందని భావోద్వేగంగా చంద్రబాబు స్పందించారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు సాంకేతికంగా చాలా అంశాలు అందుబాటులోకి వచ్చాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రకటించాం. సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు ఎక్కువగా నిర్మించుకోవచ్చు. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున నెలకొల్పవచ్చు. ఏపీలో 20 పోర్ట్లు వస్తాయి. 15-20 ఎయిర్పోర్ట్లకు అవకాశం ఉంది. అద్భుత అభివృద్ధికి ఆస్కారం ఉంది. భారతదేశానికే లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆరోగ్య రంగంలో గేట్స్ ఫౌండేషన్, టాటా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. చాలామంది తెలుగు వాళ్ళు విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. ఇలాంటి వారు తమ అనుభవాన్ని ఏపీకి అందించవచ్చు. పెట్టుబడులు పెట్టేలా సర్వీస్ ప్రొవైడర్గా ఉండొచ్చు. మీరు ఏం చేయాలనుకున్నా పూర్తిగా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఒకప్పుడు తెలుగువారు విదేశాల ఉద్యోగులుగా మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఆయా దేశాల్లో తెలుగు వాళ్ళు ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచన చేస్తాం. ఎన్ఆర్టీ విభాగం ద్వారా సేవలు అందిస్తాం. ఐటీనే కాదు, పారిశ్రామికవేత్తలను కూడా ప్రమోట్ చేస్తాను. వివిధ దేశాల్లోని పారిశ్రామికవేత్తలతో తెలుగు పారిశ్రామికవేత్తలను భాగస్వాములు చేసేందుకు ప్రయత్నిస్తాం. వారి మధ్య ఎంఓయూలు కుదుర్చుకునేలా చొరవ తీసుకుంటాం.
పారిశ్రామికవేత్తలను ఏపీ గౌరవిస్తుంది. సంపద సృష్టిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం, ఇది జరిగితేనే సంక్షేమం చేయగలం. P4 కార్యక్రమం ద్వారా పేదరికాన్ని తగ్గించేందుకు నో పావర్టీ మిషన్ ప్రారంభించాను. మీ గ్రామాల్లోని పేదలను దత్తత తీసుకోండి. విదేశాల్లో స్థిరపడిన తెలుగువాళ్ళు P4లో భాగస్వాములుగా ఉంటే నాకు అంతకు మించిన ఆనందం వేరొకటి ఉండదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విదేశాల్లో ఉన్న తెలుగువారు మా కోసం పనిచేశారు. చెయ్యని తప్పుకు 53 రోజులు జైల్లో ఉన్నాను. దేశ విదేశాల్లో నా కోసం పనులు వదిలిపెట్టి ఆందోళనలు చేశారు. నా గురించి విదేశాల్లో స్థిరపడే తెలుగు వాళ్ళు పడిన ఆందోళన, తపన నేను ఎన్నటికీ మరువలేను. ఎన్నికల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి పార్టీ కోసం పనిచేశారు. వారి రుణాన్ని నేను తీర్చుకోలేనని గుర్తు చేసుకున్నారు. బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం అదృష్టం. ఎన్ని కష్టాలున్నా వెంకటేశ్వర స్వామిని తలుచుకుని సంకల్పం తీసుకుంటే సమస్య పరిష్కారమై పని అయిపోతుంది. ఎన్ఆర్టీలకు తిరుమల వెంకన్న దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. ప్రతి దేశ రాజధానిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలి. సింగపూర్ నుంచి ఏపీలోని విజయవాడ, విశాఖ, తిరుపతికి నేరుగా విమానాలు వచ్చేలా చేస్తాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. సింగపూర్లో బెంగాలీ, హిందీ, తమిళ్ రెండో భాషగా ఉన్నాయి. తెలుగు కూడా రెండో భాషగా పెట్టాలని కోరుతున్నాను. ఇక్కడే ఉన్న భారత హైకమిషనర్ ఈ మేరకు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం భారతదేశానికి ప్రజలే ఆస్తి. గతంతో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గౌరవం పెరిగింది. ఈ సమయంలో దేశానికి సరైన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. దేశంలో చాలామంది ప్రధానులు, చాలామంది సీనియర్ లీడర్లను చూశాను. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్ నరేంద్ర మోదీ. మోదీ మనకు పెద్ద వరం. అమెరికాకు చెందిన ఓ సంస్థ చేసిన సర్వేలో మోదీ ప్రపంచంలోనే పాపులర్ లీడర్గా నెంబర్ 1 స్థానంలో నిలిచారు. ప్రధానికి 75% అప్రూవల్ రేటింగ్ ఉంది. దేశానికి గుర్తింపు, సుస్థిరత మోదీ వల్లే వచ్చింది. ఇలాంటి సమయంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాలి. నరేంద్ర మోదీ వికసిత్ భారత్ నినాదంతో వెళుతున్నారు. నేను స్వర్ణాంధ్ర సంకల్పంతో ముందుకెళ్తున్నాను. ఈ సమావేశంలో పాల్గొన్న సింగపూర్ భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే మాట్లాడుతూ, తెలుగు డయాస్పోరా కార్యక్రమం చూస్తుంటే చంద్రబాబు రాక కోసం సింగపూర్లోని తెలుగు ప్రజలు చాలా కాలంగా వేచి చూస్తున్నట్టుందని అన్నారు. వివిధ రంగాల్లోని పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా ఉంటుందని చెప్పారు. భారతదేశ ఏపీ టూరిజం అభివృద్ధికి సింగపూర్లో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.